హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తమిళలో చూసినట్టు మన బాలయ్య బాబు డాకు మంగళ సింగ్ టీజర్ అండ్ ట్రైలర్ కూడా రెండింటికి రియాక్ట్ అవ్వాలి. డాకు మంగళ సింగ్ కాదురా బాబు, డాకు మహారాజురా బాబు. పేరు కూడా గుర్తులేదు నాకు. ఊరే జనాలు కొట్టేస్తారు. చెప్పాను మీరు సీరియస్ కటింగ్ చేస్తావు, కటింగ్ షాప్ కటింగ్ షాప్ తిరుగుతా స్టార్ట్ చేయకు. ఇంటర్ అవుట్ మా తాత డాకు మహారాజా గుర్తుపెట్టుకో. మరి చెప్తాను కావాలండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మన తమిళలో చూసినట్టు డాకు మహారాజ్ టీజర్ అండ్ ట్రైలర్ కూడా రియాక్ట్ అవబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అవుతారా అవుతా సీరియస్ బాలయ్య బాబు అవుతున్నాడు సీరియస్ అండి. డాకు మంగళ సీన్ బాలయ్య బాబు అవుతుంది సీరియస్ ఉండి ఆగు. వైఫై డిస్కనెక్ట్ అయిపోయింది. సౌండ్ ప్లీజ్. ఏమన్నా లాక్కుపోతున్నప్పుడు ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, మామూలు బాగాలేదు. చీకటిని శాసించే ఇది అఖండాలో ఉంటాడు రెడీ. మనం మ్యూజిక్ కొడతాడు చూడు, బాలయ్య బాబుకి ఒక రకంగా కొడతాడు. బాలయ్య బాబు అంటే పునకలు వచ్చేదేమో తమలకి. రావణుడిది కాదు. వెళ్ళనా రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. వెళ్ళిపోద్ది థియేటర్ కూసుబంతే అందరూ పగిలిపోతే సౌండ్ బాక్స్లు. అప్పట్లో అక్కడ ఐడియా ఉందా, అక్కడక్కడ అమెరికాలో సౌండ్ బాక్స్లు పగిలిపోయి కాలిపోయింది. అది ఎంత మనకు ఎంతో నిజం మనకు తెలియదు, కానీ నిజంగా కాలిపోయిన తప్పులేదు. మొన్న మా హోమ్ థియేటర్ లో మనకి బాలయ్య బాబు అంటే ఒక పూనకాలు వచ్చేస్తుంటే, మన తమిళ్లో రజనీకాంత్ అంటే ఎవరు మన అనిరుద్ధుడు పూనకాలు వచ్చినట్టు ఒక్కడికి వచ్చేసినట్టు మన తమకు వచ్చేస్తా ఉంటాయి. బాలయ్య బాబు అంటే తెలుస్తాం మనకు పూనకాలు. అదేంటో అర్థం కాదు, బాలయ్య బాబు భలే కొడతాడు. కొడతాడు యమధర్మరాజుది. రే వస్తున్నాడు ఎన్బికే డాకు డాకు మహారాజ్. ఆడుగో వచ్చాడు వచ్చాడు వచ్చాడు. బాగుంది బతకలేకపోతే సంగతి చూడు. అద్దెకా షార్ట్ చూడు. అమ్మని ఇంక ఎండింగ్ అయితే చెప్పాల్సిన చెప్తాడు చూడు. ఇప్పుడు ఎన్బికే చూడు అసలు బాలయ్య బాబు లుక్ చూసా సారి చూడు. ఆ లుక్ చూసా అసలు ఏదైనా ఏది కనపడతారు కనబడదు. ఇప్పుడు బాలయ్య బాబు ఒకడు, చిరంజీవి ఒకడు, నాగార్జున ఒకడు, వెంకటేష్ ఒకడు. వీళ్ళందరూ ఒక జనరేషన్. బాలయ్య అంటే పూనకాలు. బాబీయా ఓల్డ్ వేడా సంక్రాంతికి 12వ తారీఖు దసరా వెళ్ళిపోద్ది. అయితే కొడతారు చూడు. 12వ తారీఖు ఆదివారం వచ్చింది. అదే కదా, సోమవారం సంక్రాంతి. సారీ సార్, భోగి. భోగి అన్ని కనిపించేస్తా భోగి. అవును, దద్దరు వెళ్ళిపోద్ది. అయితే ట్రైలర్ ఉందా మళ్ళీ నట్ట ఆగిపోయింది ఏంట్రా. ఇది అత్తమాన చూసుకుంటున్నా పైన ఎక్కడ రికార్డింగ్ అయిపోద్దా అని. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. అది కొంచెం రీజన్ డల్ అయింది ఫస్ట్. మహారాజు చూద్దాం, ట్రైలర్ కదా. ఎన్బికే
బా రే, మనీ ఏమో నమస్తే సీతారాం నునుకు. ఇది ఫ్లాష్ బ్యాక్ ఏదైనా ఉంటుంది అనుకుంటారు సినిమాకి. అదే అనుకున్నాను. ఫస్ట్ హాఫ్ మన ఇందా యంగ్ ఉన్న బాలయ్య చూపించారు కదా కొంచెం, అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అనుకుంటా అదే అనుకున్నాను. నాకు తెలిసి. లెజెండ్ ఏమో మళ్ళీ కాదు. మరో లెజెండ్ నిజం. మరో లెజెండ్ అంటున్నా అయితే అవ్వచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా చేయొచ్చు. అక్కడ అంతే కదా, కుర్రాడులా ఉంటాడా. ఇరది అక్కడ తమన కొట్టాడండి దానికి మ్యూజిక్. స్వామి చేస్తాడా అసలు బాలే కనపడ్డా ఫస్ట్, అంటే స్వామి బాలే కనపడ్డా అంటే స్వామి క్యారెక్టర్ వస్తాడు కదా ఆయన. అసలు దాంట్లో కానీ బాలయ్య అని అనిపించింది, నిజంగా దేవుడు అని ఫీల్ అవుతుంది అతను చూస్తుంటే. అది కాదు, లాస్ట్ ఎండింగ్ లో ఇలా తిప్పుతాడు చూసి చక్రం పైన Highlight అది. శివుడిని చూపించిన అదే హైలైట్ సినిమాకి. దానివల్ల ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా అయితే. బుడదు ఓవర్ యాక్టింగ్ చేసింది. ఆ, బాలయ్య యూత్ తెలుసుగా. తమన్నా కొంచెం తగ్గింది బీజిఎం ఇక్కడే ట్రైలర్ లో. చెప్పింది వినాలి, ఇచ్చింది తీసుకోవాలి. ఫ్లాష్ బ్యాకా లేదంటే ఫ్లాష్ బ్యాక్ అనుకుంటున్నాను మరి. ఏంట్రా వీడు ఇంత ప్రెస్టేషన్ గా ఉన్నాడు? యానిమల్ చేసిన తర్వాత వచ్చాడు కదా మరి. Frustration తో ఉన్నాడు. యానిమల్స్ తో బిజినెస్ చేయడం అదిగో మా ఫ్యామిలీ వృత్తప్ప. ఈ అడవిలో ఎన్నో మృగాలు ఉన్నాయని భయపడుతున్నా. వెనక రోగం ఉంటుంది ఇప్పుడు. బీకే ఏ ఎలుగుబంటో పులో వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. టేకింగ్ బాగుందిరా, టేకింగ్ బాగా చేశాడు. అయితే మన జైలర్ అన్ని తీసుకున్నాడు డైరెక్ట్ అయినాడు కదా కెమెరా. జైల్ రోడ్ తీసుకున్నాడా? జైలర్ ఏదో అన్నారు. జైల్ రోడ్ అని ఇది డాక్టర్. డాక్టర్ టేకింగ్ బాగుంది. అవును, చాలా బాగుంది. బా, అంటే బాలయ్య రచ్చరచ్చ చేయబోతున్నాడు అయితే పండక్కి. కొడతాడు మామూలుగా కొట్టాడు బాలయ్య. ఎందుకో ఏదో ఎక్కేది సినిమా జనాలకు పీచ్ ఎక్కేది అనిపిస్తుంది నాకు. డైలాగ్ ఇను, లాస్ట్ ఎండింగ్ డైలాగ్ ఇను. మైకేల్ జాక్సన్ మైకేల్ జాక్సన్ అంట. జాక్సన్ అండి. హైలైట్ అసలు, ఇది మాత్రం హైలైట్ అసలు. మామూలుగా ఇవ్వలేదు. కానీ అది చూసేసి పప్పు ముందర అడుగు వెళ్ళి ఏమంటారు? జై బాలయ్య, జై జై బాలయ్య. అదే స్లోగన్ జరుగుతుంది. ఫ్లాష్ బ్యాక్ అయి ఉండొచ్చు, లేదంటే ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చూద్దాం. రేపు 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 గేమ్ చేయాలి. అవును, 12th ఇది, ఓకే. 14th సంక్రాంతి వస్తున్నాం. సంక్రాంతికి వస్తుంది. పొరపాడైపోతుంది ఇంకా. ఒక రాజు అది డాకు మంగళ సింగ్ వాడు అలా డాకు మంగళ సింగ్ కాదురా బాబు, డాకు మహారాజ్. సారీ కట్ చేద్దాం.